హాయ్ అండి. నేను లాస్ట్ వీడియోలో హార్ట్ ఆఫ్ ది కాశ్మీర్ శ్రీనగర్ లోకల్ టూర్ డీటెయిల్స్ అన్నీ చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా మనం కాశ్మీర్లో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేమి చూడొచ్చు అన్న దాని గురించి ఇప్పుడు నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము జమ్మూ నుండి కాశ్మీర్కి క్యాబ్లో వెళ్ళామండి. మనకి జమ్మూ నుండి కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు చాలా టన్నెల్స్ వస్తాయండి. చాలా పెద్ద పెద్ద టన్నెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టన్నెల్ నేమ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ అండి. దానినే చనాని నషీర్ టన్నెల్ అని కూడా అంటారు. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ రోడ్ టన్నెల్. లెంత్ 9.28 కిలోమీటర్స్ అండ్ విడ్త్ 13 మీటర్స్. ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ టన్నెల్ కంట్రోల్ సిస్టమ్ అండి మన ఇండియాలోని. ఈ టన్నెల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత జమ్మూ నుండి కాశ్మీర్కి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ రెడ్యూస్ అయిందండి. అలాగే మనకి 2 అవర్స్ వరకు టైం ట్రావెల్ కలిసి వస్తుందండి. ఈ టన్నెల్లో మనకి SOS బాక్సెస్ ఎవ్రీ 150 మీటర్స్కి ఉంటుందండి. అవి ఎమర్జెన్సీ హాట్ లైన్స్. ఈ టన్నెల్ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కాబట్టి మనకి సఫికేషన్ రాకుండా ఉండడానికి ఎక్కడికక్కడ మనకి చాలా ఎగ్జాస్ట్ మీటర్స్ ఉన్నాయి. అలాగే ఈ టన్నెల్లో టోటల్గా మనకి 124 కెమెరాస్ కూడా ఉన్నాయి. దీనిని ఆల్ వెదర్ టన్నెల్ అని అంటారు. టన్నెల్లో కూడా మనకి పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి ఎక్కడైనా వెహికల్ బ్రేక్ డౌన్స్ అవి అయితే. ఈ టన్నెల్ మనకి చనానీలో స్టార్ట్ అయ్యి పత్నీటాప్, కుడ్, బెటాట్ ఇవన్నీ క్రాస్ చేసుకొని నస్రీకి మనం రీచ్ అవుతాం. ఈ టన్నెల్ మనకి టోటల్గా 44 అవలాంచి అండ్ ల్యాండ్ స్లైడ్స్ని బైపాస్ చేస్తుంది. ఇప్పుడు మనం పెహల్గాం వెళ్తున్నాము. ఆన్ ది వేలో మనకి ఇలా చాలా లేక్స్, కెనాల్స్ కనబడుతూ ఉంటాయండి. మనకి జర్నీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఆన్ ది వే లేక్స్, మౌంటైన్స్ కనిపిస్తాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము పెహల్గాంలో మూన్ వ్యూ రిసార్ట్స్లో స్టే చేసాము. పెహల్గాంలో ఎక్కువగా మనకి చూడడానికి అన్నీ కూడా వ్యాలీసే ఉంటాయి. సమ్మర్లో అయితే మనకి పెహల్గాంలో ఎక్కడా కూడా స్నో ఉండదు. వింటర్లో అయితే స్నో ఉంటుంది. పెహల్గాంలో మనం మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ అరు వ్యాలీ, బేటాబ్ వ్యాలీ, చందన్వారి వ్యాలీ, బైసరన్, మామలేశ్వర్ టెంపుల్. మనకి పెహల్గాం నుండి అరు వ్యాలీ 11 కిలోమీటర్స్, బేటాబ్ వ్యాలీ 7 కిలోమీటర్స్, చందన్వారి వ్యాలీ 16 కిలోమీటర్స్. ఈ 3 కూడా మనం 1 డేలో కవర్ చేసుకోవచ్చు. చందన్వారి వ్యాలీలో మనకి వింటర్లో స్నో యాక్టివిటీస్ ఉంటాయి. అరు వ్యాలీలో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. అలాగే బేటప్ వ్యాలీలో కూడా బాలీవుడ్ ఫిలిమ్స్ ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ బేటాప్ అనే మూవీ షూటింగ్ జరగడం వల్లనే ఆ వ్యాలీకి బేటప్ వ్యాలీ అనే నేమ్ వచ్చింది. చందన్వారి వ్యాలీకి ప్రసిద్ధి ఏంటి అంటే అమర్నాథ్ యాత్ర అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా మూవీస్లో తప్పకుండా బేటప్ వ్యాలీ ఉంటుంది. అమర్నాథ్ యాత్ర మనకి 2 ప్లేసెస్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఒకటి పెహల్గాంలో ఉన్న చందన్వారి వ్యాలీ నుండి స్టార్ట్ అవుతుంది. మరొకటి సోన్మార్గ్లో ఉన్న బాల్తాల్ నుండి కూడా వెళ్ళొచ్చండి అమర్నాథ్ యాత్రకి. అదే బాల్తాల్ నుండి అయితే మనకి 15 కిలోమీటర్స్ అండి అమర్నాథ్. అదే పెహల్గాంలో చందన్వారి నుండి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మేము ఇప్పుడు పెహల్గాంలో బైసరన్కి వెళ్తున్నామండి. దానిని మినీ స్విట్జర్లాండ్ అంటారు. పెహల్గాం నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అవన్నీ చూడండి పైన్ ట్రీస్. ఆ పైకి మనం వెళ్ళాలి. మనకి ఆ హిల్ పైకి వెళ్ళడానికి వెహికల్స్లో వెళ్ళలేమండి, కంపల్సరీగా హార్స్ మీదే వెళ్ళాలి. హార్స్కి మళ్ళీ వాళ్ళు 2500 to 3000 వరకు ఛార్జ్ చేస్తారండి. ఎక్కువ మంది ఉంటే తగ్గిస్తారు, 1 or 2 పర్సన్స్ ఉంటే ఎక్కువ తగ్గించరండి. మినిమం ఒక హార్స్కి 2500 ఛార్జ్ చేస్తారండి. హార్సెస్కి కొంతసేపు రెస్ట్ ఇచ్చారండి. మొత్తం అదంతా చూడండి, అవి పైన్ ట్రీస్. ఆ పైకి మనం వెళ్ళాలి. కొంచెం రిస్కీ ప్లేసేనండి ఇది. మనం కాశ్మీర్ వెళ్ళాలి అంటే అమౌంట్ ఎక్కువే ఖర్చు అవుతుందండి. ఎందుకంటే మనం వెళ్ళిన వెహికల్ కొంతవరకే అలో చేస్తారు. అక్కడ నుండి ప్రతి ప్లేస్లో కూడా మనం హార్స్లో వెళ్ళాల్సిందేనండి.
తర్వాత యాక్టివిటీస్ కూడా, స్నో యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. పైకి వచ్చేసామండి. ఇదేనండి మినీ స్విట్జర్లాండ్. ఇక్కడ మనకి చాలా కూల్గా ఉంటుందండి. చుట్టూ కూడా చూడండి మంచు పర్వతాలు. తర్వాత ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే జిప్ లైన్ ఉందండి. మేము కాశ్మీర్ వెళ్ళిన దగ్గర నుండి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. వర్షం స్టార్ట్ అయింది, అందరూ కూడా పరిగెడుతున్నారు. వర్షం అంటే మామూలు వర్షం కాదు, అది చాలా గట్టిగా పడింది, వడగళ్ళ వర్షం. వర్షం తగ్గిన తర్వాత అక్కడ రెయిన్ కోట్స్ ఉంటే అవి కొనుక్కొని రిటర్న్ అయిపోతున్నారండి అందరూని. వే చూడండి అంతా చాలా బురదగా ఉంది. శ్రీనగర్ నుండి మనకి పెహల్గామ్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 4 అవర్స్ జర్నీ పడుతుంది. మనం కాశ్మీర్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే రైల్వే స్టేషన్ అయితే మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ జమ్మూ తవి రైల్వే స్టేషన్ అండి. అది పెహల్గామ్కి 157 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ అయితే శ్రీనగర్లో ఉందండి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుండి పెహల్గామ్కి 95 కిలోమీటర్స్ అండి. పెహల్గామ్లో ఇంకా మనం చూడవలసింది మాములేశ్వర్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ పెహల్గామ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ టెంపుల్ 12వ శతాబ్దానికి చెందినది. ఆ మహాశివుడిని అడ్డుకున్న వినాయకుడి తలను ఖండించిన ప్రదేశం అంటండి ఈ మాములేశ్వర్ టెంపుల్. సూపర్. మేము కాశ్మీర్ వెళ్ళిన దగ్గర నుండి వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదండి. మా పిల్లలకి ఏం చేయాలో తెలియక క్యాబ్లో ఇలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ట్రీస్ ఏంటి అనుకుంటున్నారా? ఇది యాపిల్ గార్డెన్ అండి. యాపిల్ ట్రీస్ అవన్నీ కూడా. ఓన్లీ యాపిల్ ట్రీస్ చూపిస్తున్నాను, యాపిల్స్ చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? యాపిల్స్ సీజన్ అయితే సెప్టెంబర్, అక్టోబర్ అండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ ఫ్లవర్సే ఉన్నాయండి. ఇదేనండి యాపిల్ ఫ్లవర్, యాపిల్ పికిల్. పెహల్గామ్ నుండి శ్రీనగర్కి వెళ్తున్నప్పుడు ఆన్ ది వే మాకు ఇలా పికిల్స్ కనపడ్డాయండి. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. మేమైతే లోటస్ స్టెమ్ పికిల్, యాపిల్ పికిల్, గార్లిక్ స్కేప్ పికిల్ కొనుక్కున్నామండి. లోటస్ స్టెమ్ పికిల్ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్గా, లెస్ స్పైస్ ఉంది. యాపిల్ పికిల్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్గా ఉంది. గార్లిక్ పికిల్ అయితే చాలా స్పైసీగా ఉందండి. ఎవరైనా ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే గార్లిక్ పికిల్ ట్రై చేయొచ్చు. 3 పికిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది మస్టర్డ్ అండి, ఆవాలు. ఇక్కడ ఎక్కువగా ఆవాలు తీసుకుంటారు ఎందుకంటే ఆ చలిని తట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారు. మేము కూడా మా అబ్బాయికి ఒక క్రికెట్ బ్యాట్ కొన్నాము. శ్రీనగర్ లోకల్ టూర్కి 1 డే సరిపోతుందండి. పెహల్గామ్కి నేను చెప్పిన ప్లేసెస్కి అయితే 2 డేస్ పడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సోన్మార్గ్ వెళ్తున్నామండి. దీనికి 1 డే సరిపోతుంది. కాశ్మీర్లో వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదండి. సోన్మార్గ్లో ఫుల్ స్నోఫాల్ ఉందండి. యాక్చువల్గా స్నోఫాల్ ఓన్లీ వింటర్లోనే ఉంటుంది. అక్కడ వర్షాల కారణంగా సోన్మార్గ్లో ఫుల్ స్నోఫాల్ ఉందండి. శ్రీనగర్ నుండి మనకి సోన్మార్గ్ 80 కిలోమీటర్స్ అండి. సోన్మార్గ్ అంతా కూడా ఫుల్గా స్నో ఉంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ నుండి అసలు రావాలనిపించదు. స్నోఫాల్ వలన అక్కడ చూడండి ట్రీస్ అన్ని కూడా ఫుల్ స్నోతో ఉన్నాయి. సోన్మార్గ్కి ఎంటర్ అయిన వెంటనే మన వెహికల్ని అలౌ చేయరండి. అక్కడ వేరే వెహికల్స్ ఉంటాయండి. మళ్ళీ ఆ వెహికల్స్ని మనం మాట్లాడుకొని వెళ్ళాలండి.
అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని బట్టి అమౌంట్ తీసుకుంటారండి. ఎక్కువ మంది ఉంటే మనకి బాగా తగ్గుతుందండి అమౌంట్. స్నోఫాల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా మా పిల్లలు కొట్టుకుంటున్నారు చూడండి. స్నో ఫైటింగ్ అంట. మేము వేసుకున్న జాకెట్స్ కాకుండా మళ్ళీ అక్కడ రెంట్కి తీసుకున్నామండి జాకెట్స్, షూస్ అన్ని కూడా. స్నో యాక్టివిటీస్ మనకి సోన్మార్గ్ లో 2 ఉంటాయండి. ఒకటి స్లెడ్జ్ రైడింగ్, ఇంకొకటి బైక్ రైడింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా అబ్బాయి కూర్చున్నాడు కదా, అదేనండి స్లెడ్జ్ రైడింగ్. స్లెడ్జ్ రైడింగ్ కి ఆ పై వరకు మనం నడుచుకొని వెళ్ళాలండి. చిన్నపిల్లలని అయితే వాళ్ళు లాక్కొని వెళ్తారు. అలా పై వరకు వెళ్ళిన తర్వాత మనకి ఇలాగా కిందకి తీసుకొస్తారండి వాళ్ళు. ఫ్రంట్ వాళ్ళు కూర్చుంటారు, బ్యాక్ మనం కూర్చోవాలి. ఫుల్ స్నోఫాల్ ఉండడం వల్ల ఆ ట్రీస్ అన్ని కూడా చూడండి ఎంత బాగున్నాయో, స్నోతో నిండిపోయింది ఫుల్ గా. మా హస్బెండ్ చూడండి స్లెడ్జ్ రైడింగ్ కి ఫ్రంట్ కూర్చున్నారు, బ్యాక్ అయితే కూర్చోనని చెప్పేశారు. బ్యాక్ కూర్చుంటే ఏం ఎంజాయ్ చేస్తామని. అమర్నాథ్ కి మనం సోన్మార్గ్ నుండి కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదండి. ఇక్కడ సోన్మార్గ్ దగ్గర బాల్తాల్ అని ఉంటుంది, అక్కడ నుండి 14 కిలోమీటర్స్ అండి అమర్నాథ్ కి. ఆ స్నోఫాల్ కి ఆ దూరంగా ఉన్న ట్రీస్ కూడా కనిపించట్లేదు చూడండి, చాలా హెవీ స్నోఫాల్ ఉంది. ఇక్కడ సోన్మార్గ్ లో ఇప్పుడు మీకు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 3 degrees టెంపరేచర్ ఉందండి. కాశ్మీర్ లో హౌసెస్ చూడండి ఈ విధంగా ఉంటాయి.
ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు. కాశ్మీర్లో మనకి ఒరిజినల్ సాఫ్రాన్ దొరుకుతుందండి. సాఫ్రాన్ ఫ్లవర్ ఇలా ఉంటుందండి. సాఫ్రాన్ సీజన్ అక్టోబర్ టు నవంబర్ ఫస్ట్ వీక్ అండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.